ఇది మన డైలీ బ్లాగ్ సిరీస్ లో డే 9 అన్నమాట. మెరీనా బీచ్ దగ్గరలో రోడ్డుకే స్టాప్ ఉంటుంది. ఇక్కడ దిగేసి సమోసాలు తీసుకుని రోడ్డు మీద తినుకుంటా వెళ్ళిపోయాం. బీచ్ దగ్గరకు వెళ్ళాలంటే ఇసుకలో నడిచే వెళ్ళాలి ఇంత ఎండలో. కొంచెం దూరం నడిచామో లేదో కూల్ ఉండడానికి చెరుకు రసం తీసుకున్నాం. చెరుకు రసం తాగేసి ఇసుకలో నడుచుకుంటా చాలా కష్టపడి వాటర్ దగ్గరికి అయితే వచ్చాం. కొన్ని వీడియోస్ అండ్ ఫోటోస్ తీసుకుని వాటర్ లో ఎక్కువసేపు ఉండకూడదని చెప్పి బయటకి అయితే వచ్చాం. బాడీ మొత్తం శాండ్ ఉందన్నమాట. పాయింట్ జోబుల్లో మొత్తం ఇసుక నిండిపోయిందన్నమాట. అంతా క్లీన్ చేసుకుని అయితే వెళ్తున్నాం. మన మెరీనా బీచ్ దగ్గరలోనే చిదంబరం స్టేడియం ఉందన్నమాట. మనం ఎలాగో స్టేడియం లోపలికి వెళ్ళలేము. కనీసం చెన్నై స్టేడియం బయట నుంచైనా చూద్దామంతే వచ్చాము. స్టేడియం దగ్గర నుంచి బస్ ఎక్కేసి స్ట్రైట్ గా స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. మన చెన్నై సెంటర్ లో చాలా ఫేమస్ అయిన మద్రాసి షాప్ కి అయితే వచ్చాము. తినడానికి కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం. ఇంకా లేట్ అవుతుందని చెన్నై టు తిరుపతి టికెట్ అయితే తీసుకున్నాం. తిరుపతి వచ్చే టైం కి అలారం పెట్టుకుని పడుకున్నాం. ఫైనల్ గా తిరుపతికి అయితే రీచ్ అయినాం. ఫుల్ ఆకలేసిందని చెప్పి స్టేషన్ నుండి బయటకు వచ్చి గోబీ రైస్ తీసుకున్నాం. వేడివేడిగా గోబీ రైస్ తింటుంటే టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. అక్కడ నుండి స్ట్రైట్ గా ఆటో ఎక్కేసి అలిపిరి స్టెప్స్ దగ్గరలో ఉండే భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చాము. SSD టికెట్స్ కోసం లైన్ లో నుంచి వెంటనే కొంచెం సేపు ఫ్రీగా నడిచే వెళ్ళాము. ఇంకా స్టాప్ చేశారు. మార్నింగ్ 4 వరకు ఇలానే కూర్చున్నాం. ఫైనల్ గా ఈ టికెట్ కోసం నిద్ర లేకుండా చాలా కష్టపడ్డాము. SSD టికెట్ ఉంటే కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు దర్శనానికి. అందుకోసం నిద్ర లేకుండా ఇంత రిస్క్ తీసుకున్నాం. ఇదన్నమాట ఇవాళ వీడియో. మరి ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.